కార్మికుల హక్కులను కాలరాసేలా రూపొందించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా రూపొందించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబా డిమాండ్ చేశారు. జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో ఏపీరాక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, 12 గంటల పని విధానం, యూనియన్లపై ఆంక్షలు, ఈఎస్ఐ, పిఎఫ్ ప్రైవేటీకరణ వంటివి కార్మికులను బానిసలుగా మార్చే కుట్రలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లకు మార్పులు చేయడం పూర్తిగా కార్మిక వ్యతిరేకమని విమర్శించారు. జూలై 9న సమ్మె చరిత్రలోని అతిపెద్ద సార్వత్రిక సమ్మెగా నిలవబోతుందన్నారు. అన్ని రంగాలలోని కార్మికులు ఇందులో భాగస్వాములవ్వారని పిలుపునిచ్చారు. సిఐటియు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీరాకు జె చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత మోదీ పాలన ఒక కొత్త ఎమర్జెన్సీ మాదిరిగా ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేస్తోందన్నారు. కార్మిక చట్టాలను తొలగించడం, ప్రైవేటీకరణ విధానం ఇవన్నీ కార్మికులు పోరాడి సాధించిన హక్కులను తుడిచిపెట్టే చర్యలని పేర్కొన్నారు. ఈ సమ్మెలో బ్యాంకింగ్, ఎల్ఐసి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ ఉదారవాద విధానాలు ప్రారంభమైన తర్వాత మనం ప్రతి సంవత్సరం కార్మిక వర్గం యొక్క తిరుగుబాట్లు ప్రభుత్వాలకి, యాజమాన్యాలకి మనం తెలియజెప్తున్నాం. కేంద్రంలో ప్రభుత్వాలు వరుసగా మారుకుంటుంది. 91వ సంవత్సరం నుంచి ఎవరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కార్మిక వర్గం పట్ల బై అండ్ లార్జ్ వాళ్ళ వైఖరిలో పెద్ద తేడా ఉండలేదు. ముఖ్యంగా 2014వ సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ నయా ఉదారవాద విధానాన్ని చాలా వేగంగా, ఘోరంగా ముందుకు చేస్తున్న స్థితి ఉంది. దాన్ని నిర్వహించడం కోసం మనం గట్టి ప్రయత్నాలు చేశాం. అయితే కోవిడ్ కాలంలో 2019వ సంవత్సరం, 20వ సంవత్సరంలో దేశమంతా ఒక భయానకమైన వాతావరణంలో, మన దేశమే కాదు 200 దేశాలకు పైగా కోవిడ్ తోటి తల్లడిల్లుతున్న స్థితిలో ఆర్థిక వ్యవస్థలన్నీ లాక్డౌన్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఉపాధి కొన్ని కోట్ల మందికి కోల్పోయినటువంటి నేపథ్యంలో భారత పార్లమెంటులో తనకు మెజార్టీ ఉందని 2019వ సంవత్సరంలో ఒక వేతనాల కోడ్ అనేదాన్ని తీసుకొచ్చింది. 2020వ సంవత్సరంలో మిగిలినటువంటి 3 కోడులు, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, అంటే సోషల్ సెక్యూరిటీ కోడ్, అంటే ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్ కోడ్, ఈ 4 కోడులు కూడా పార్లమెంట్ ఆమోదింపజేసుకుంది. ప్రజాస్వామ్య దేశంలో గతంలో కూడా చాలా సందర్భాల్లో బిల్లులు చట్టాలుగా మారుతాయి. అయితే ఏ బిల్లు చట్టంగా మారాలన్నా కూడా అధికార పార్టీ ఎప్పుడైనా బిల్లున్నా కూడా నిరసనని పాటించలేదు. మరి ఈ నేపథ్యంలో 2019-20లో ఆమోదించినటువంటి లేబర్ కోడ్లు గత 4 సంవత్సరాలుగా అమలు జరపడానికి గట్టి ప్రయత్నం జరిగిన కార్మిక వర్గం పోరాటాలతోటి, ప్రతిఘటనలతోటి మనం రెసిస్ట్ చేశాం. మీ అందరికీ గుర్తుంది, 2022లో కూడా మనం 2 రోజులు సమ్మె చేశాం. మార్చి 28, 29 తేదీల్లో. మళ్ళీ 23లో మనం మళ్ళీ సమ్మె చేయలేదు. 24లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది 3వసారి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ తగ్గింది. మెజార్టీ తగ్గింది కానీ ఏదో ఒక సామెత ఉంది, చింత తెచ్చినా పులుపు చావలేదని. ఏమైనా కూడా బలం తగ్గినా, ప్రజలు కొన్ని చోట్ల ఓడించినా కూడా ఈ ప్రభుత్వం భావిస్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఈ 4 లేబర్ కోడుల్ని గెజెట్ చేసి అమలు జరపాలా. ఇది ప్రభుత్వం యొక్క కృత నిశ్చయం. ఎందుకంత పట్టుదలతోటి ప్రభుత్వం ఉంటుంది? అందులో 29 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడులుగా ఎందుకు మార్చింది? మరి గతంలో కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. అవి రోడ్లు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, పోర్టులు కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్ కావచ్చు, అలాగే కోల్ మైన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ అత్యధిక భాగం కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల యొక్క ఆధీనంలోకి ప్రభుత్వ విధానాల వల్ల వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కార్పొరేట్లకి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇది ముఖ్యంగా మనందరికీ కార్మిక వర్గంగా ఆర్గనైజ్డ్ పరిశ్రమల్లో, ఎపిరాక్ లాంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి చదువుకున్న
టెక్నీషియన్స్గా ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ వర్కర్స్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సమ్మె జూలై 9 సమ్మె 4 లేబర్ కోడ్లు రద్దు కావాలని జరుగుతున్న సమ్మె. మరి 4 లేబర్ కోడ్ల్లో 29 కార్మిక చట్టాలని మెర్జ్ చేశారు. 29 కార్మిక చట్టాలు మెర్జ్ అయితే ప్రభుత్వం చెప్పే వాదన ఏంటి? ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే ఈ 29 కార్మిక చట్టాలు 4 మంది కాబట్టి ఇప్పుడు కార్మిక వర్గం ట్రేడ్ యూనియన్లు ఈ 4 లేబర్ కోడ్ల్లోనే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్లను తీసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు పొందొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కొత్త లేబర్ కోడ్లు పెట్టుబడులను పెంచుతాయి, దాంతోపాటు కార్మికుల్ని పెంచుతాయి, ఉపాధిని పెంచుతాయి, తద్వారా కార్మిక వర్గానికి లాభం అనే వాదన చాలా బలంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అది తీసుకురావటమే కాదు, ఈ మధ్య వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా చాలా మంది పెట్టుబడిదారులు కూడా ఇదే వాదనలు చేస్తున్నారు. మన ఇటీవల కాలంలో చూసాం, ఇన్ఫోసిస్ CEO ఏదైతే ఉన్నాడో, ఇన్ఫోసిస్ ఆయన పేరు మీ అందరికీ తెలుసు, నారాయణమూర్తి గారు. ఆయన ఏమన్నాడు, వారానికి 70 గంటల పనిచేయాలి అని చెప్పాడు. మళ్ళీ ఒక 2 నెలల క్రితం L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యం ఏం చెప్పాడు, అసలు 70 గంటలు ఎలా కరెక్టు, 70 కాదు 90 గంటలు పనిచేస్తే వారానికి కరెక్టు, 90 గంటలు పనిచేయాలన్నాడు. పని చేసుకుంటూ ఆయన వాదాన్ని వినిపించడానికి ఏంటంటే ఒక మాట కూడా చెప్పాడు, కార్మికులు అది మగవాడైనా ఆడవాళ్ళైనా, మగవాడైతే ఇది వాస్తవం కాదు. ఎందుకని, నిజంగానే ఒకవేళ వాళ్ళ పద్ధతే కరెక్ట్ అయితే మరి 90 గంటలు పనిచేయటమే కరెక్ట్ అయితే మరి మనం కూడా ట్రేడ్ యూనియన్లు కూడా చెబుతున్నాయి. ఉదాహరణ మన CITU వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లో మనం భాగంగా ఉన్నాం. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ 200 దేశాలకు సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్. అది ఇప్పుడు కాదు, మనం దాదాపు 80 సంవత్సరాల క్రితం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికోద్యమాన్ని అంతా కూడా ఒక సరి అయినటువంటి దిశలో నడపడం కోసం ఏర్పడ్డ ఒక కార్మిక సంఘం WFTU. అందులో పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్న కార్మికులు ఉన్నారు, అట్లే సోషలిస్ట్ దేశాల్లో ఉన్న కార్మిక వర్గం ఉన్నాం. మనం ఏం వాదన చేస్తున్నామంటే మీరు అడుగుతున్నది ప్రొడక్షన్ పెరగాలి, మీరు అడుగుతున్నది ప్రొడక్టివిటీ పెరగాలి, అలాగనే సంపద పెరగాలి, అలాగనే ఒక మిషన్ ఫుల్ యూటిలిటీ ఉండాలి. అంటే దాని కెపాసిటీని 24 hours మనం యూటిలైజ్ చేయాలి. ఓకే, ఇదే కదా మీ ఆర్గ్యుమెంట్. సో ఈ ఆర్గ్యుమెంట్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ఏదైతే మన దేశం 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశం, ఈ 140 కోట్ల భారతదేశంలో అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా గ్రాడ్యుయేట్లు అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు. వాళ్ళ యొక్క యువశక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. చాలా మంది సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు, కొంతమంది తీవ్రవాద గ్రూపుల్లో కలుస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు చదువుకు ఉద్యోగాలు రాకుండా ఇంజనీరింగ్ పీజీలు వేసిన తర్వాత కూడా ఆటో డ్రైవర్గా ఉంటున్నారు, షాపింగ్ మాల్లో సేల్స్ మెన్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక వర్కింగ్ డే 24 గంటలు ఉందో, ఒక పని దినం, ఒక రోజు, ఆ 24 గంటల్ని మీరు 4 షిఫ్ట్లు చేయండి. 4 షిఫ్ట్లు చేసినప్పుడు 6 షిఫ్ట్లు ఒక కార్మికుడు పనిచేస్తాడు, 6 గంటలు ఒక కార్మికుడు పనిచేస్తాడు. ఇప్పుడు మీ ఎపిరాక్ పరిశ్రమలో ఇప్పుడు 3 షిఫ్ట్లలో కార్మికులు ఉన్నారు. ఈ 3 షిఫ్ట్లని 4 షిఫ్ట్లు చేసినప్పుడు ఇప్పుడు 160 మంది కార్మికులు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 3 షిఫ్ట్లకి 3 40 120, లేకపోతే 3 50 150. అప్పుడు ఇంకొక షిఫ్ట్ వచ్చినప్పుడు ఇంకొక 50 మంది వస్తారు. ఆ 50 మంది అన్ఎంప్లాయ్మెంట్ యంగ్ వర్కర్స్ ఇండస్ట్రీస్ లోకి వస్తారు. ఎప్పుడైతే యంగ్ వర్కర్ ఇండస్ట్రీలోకి వచ్చాడో అప్పుడు ఆయన యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ కానీ, ఆయన క్యాపబిలిటీ కానీ బాగా పెరిగి దేశ సంపద వస్తుంది. ఇది మనం వర్కింగ్ క్లాస్ కాన్సెప్ట్ నుంచి మనం ఈ ప్రభుత్వాలు చెబుతున్నాం. కానీ వాళ్ళకి ఇది నచ్చిద్దా? ఇది నచ్చదు. వాళ్ళకి ఎందుకు వాళ్ళు 12 గంటలు పని చేయాలంటున్నారు, ఎందుకు వాళ్ళు 90 గంటలు వారానికి పనిచేయాలంటున్నారు అంటే కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీ చేయడం ద్వారా వాళ్ళ యొక్క లాభాన్ని పెంచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ వాదనలు వస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఒకవైపు పెట్టుబడిదారులు, ఒకవైపు కార్మికులు ఉంటారు, ఒకవైపు పరిశ్రమలు ఉంటాయి, యాజమాన్యాలు ఉంటాయి, కార్మికులు ఉంటాయి. మరి ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సిందండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే లైఫ్ వర్క్ బ్యాలెన్స్ అంటున్నాడు నారాయణమూర్తి. అంటే లైఫ్ వర్క్ బ్యాలెన్స్. ఇతను ఏమంటున్నాడు, SN సుబ్రహ్మణ్యం కూడా అదే అంటున్నాడు. అంటే లైఫ్ వర్క్ బ్యాలెన్స్ అంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే రోజు 24 గంటలు కాబట్టి 12 గంటలు మిషన్లతోటి కాపురం చేయండి, 12 గంటలు ఇంట్లో కుటుంబంతో ఉండండి. ఇది వాళ్ళది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మనం ఏమంటున్నాం, 8 గంటల పని విధానం ఎందుకు వచ్చింది? 8 గంటల పని విధానంలో కార్మికుడు కుటుంబంతో గడపడానికి, ఫ్యాక్టరీలో పనిచేయడానికి, అలాగే విశ్రాంతి తీసుకొని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనే దానికోసం 8 గంటల పని విధానం వచ్చింది. ఇప్పుడు 8 గంటల పని విధానానికి తూట్లు పడిసి
12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే పద్ధతుల్లో పెట్టుబడిదారుల లాభాలను కాపాడటం అనేది ప్రభుత్వ విధానంగా వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం మనకి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే నిరోధించాల్సింది ఎవరు, దీన్ని నియంత్రించాల్సింది ఎవరు? ఇది ప్రభుత్వాలు చేసిన పని. అయితే ఇప్పుడు కంచె సేను వేసినట్టు ఏంటంటే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇవాళ మన దేశంలో ఇతర దేశాల్లో ఉన్న అత్యధిక మంది గవర్నమెంట్లు మనం గవర్నమెంట్ అంటాం, ఒక దేశంలో అధ్యక్షులు అంటాం, ఒక దేశంలో ప్రధానమంత్రి అంటాం, ఒక దేశంలో క్యాబినెట్ అంటాం. ఈ క్యాబినెట్ వీళ్ళందరూ కూడా వీళ్ళు యాక్చువల్ రియల్ క్యాబినెట్ కాదు. వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ల చేతుల్లో ఉన్నటువంటి టూల్స్, పనిముట్లులాగా ఈ రోజు మారిపోయారు. అందుకని అంబానీ చెప్పినట్టు ప్రధానమంత్రి గారు వింటాడు, అదానీ చెప్పినట్టు ప్రధానమంత్రి గారు వింటాడు. లేదా అంతకుముందు ఇవాళ ముఖ్యమంత్రులు కూడా ఏ ఊరు వచ్చినా కూడా ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్ అంటారు. నేను పాపం చంద్రశేఖరరావు గారు చాలా నీరసంగా అసలు నేను అధికారంలో దిగిపోయిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, యాజమాన్యాలు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణకి బై చెబుతున్నాయి అని ఒక్క మాట ఏమంటే కార్మిక వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అంటాడు. అది ఇప్పుడు కార్మిక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని ఇప్పుడు గుర్తొచ్చింది. 2014 సంవత్సరం నుంచి 10 ఏళ్లు పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో ధరలు పెరుగుతున్నా, కార్మికుల దివాణా ప్రమాణాలు తగ్గుతున్నా, కనీస వేతనాల జీవో ఇవ్వనటువంటి పెద్ద మనుషులు ఇవాళ కార్మికుల పట్ల మొసలి కన్నీరు గారుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.